శ్రీమాత్రే నమః. గ్రామ్ దత్తాత్రేయ నమః. శ్రీ గురుభ్యో నమః. వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనం జ్యోతిషపరమైనటువంటి విషయంలో ఒక వ్యక్తికి ఒక భార్య, ఇద్దరు భార్యల, ముగ్గురు భార్యల అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. సప్తమన బుధగురులు, రవికుజులు ఉంటే ఒక భార్య కలుగుతుంది. లగ్న సప్తాధిపతులు లగ్నము కానీ లగ్నమును ఉంటే ఇద్దరు భార్యలు. సప్తమ అష్టమలందు పాపగ్రహం నుండి కుజుడు వ్యయం నుండి వ్యయాధిపతి అదృశ్య చక్రార్ధగతుడై ఉండి 1-6 జాతకుడికి ద్వితీయ వివాహం అవుతూ ఉంటుంది. 1-6లో ఉంటే జాతకుడికి ద్వితీయ వివాహం అవుతుందన్నమాట. సప్తాధిపతి శుభగ్రహంతో 6, 8, 12లో ఉండి సప్తమన పాపగ్రహం ఉంటే ఇద్దరు భార్యలు ఉంటారు. లగ్నాధిపతి ద్వాదశ నుండి ద్వితీయాధిపతి పాపగ్రహ సంబంధం కలిగి ఉండి సప్తమన పాపగ్రహ సంబంధం ఉంటే ఇద్దరు భార్యలు ఉంటారు. కుజుడు సప్తమ అష్టమ వేడి నుండి సప్తమాధిపతి దృష్టి లేకుండా ఇద్దరు భార్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సప్త ద్వితీయములు పాపగ్రహ సంబంధం కలవే సప్తమ ద్వితీయాధిపతులు దుర్బలై ఉంటే అది ద్వితీయ వివాహం కూడా అయ్యే యోగం కలుగుతుంది. ఇక సప్తమం కానీ ద్వితీయం కానీ ఎక్కువ పాపగ్రహం నుండి ద్వితీయ సప్తమాధిపతులకు పాపగ్రహ దృష్టి కలిగి ఉంటే 3 వివాహాలు అయ్యే యోగం కూడా వస్తూ ఉంటుంది. లగ్న ద్వితీయ సప్తమందు పాపగ్రహం నుండి సప్తమాధిపతి నీచస్థుడిగా కానీ అస్తంగతుడిగా కానీ అయితే త్రికళత్ర యోగం అంటే 3 వివాహాలు అయ్యేటువంటి యోగం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇవే కాకుండా మరికొన్ని విషయాలు మనం నిశితంగా పరిశీలించి జాతకం చూసి మనం ఫలితంలో తెలియచేయవచ్చు. శ్రీమాత్రే నమః.